సో డాట్ నెట్ ఇప్పుడు మనం వాడుతుంది డాట్ నెట్ ఫ్రేమ్వర్క్ ఏమైనా డెవలప్ చేయాలి అంటే. బట్ బిఫోర్ డాట్ నెట్ వీ హ్యావ్ డాట్ నెట్ 8 అని, డాట్ నెట్ కోర్ ఫ్రేమ్వర్క్స్ అని చాలా వచ్చాయి టు బి ఆనెస్ట్. అసలు ఎలా ఎవాల్వ్ అయిందండి దాని వాటి డిఫరెన్స్ ఏంటి అసలు? ఒరిజినల్లీ దేర్ ఆర్ చాలా లాంగ్వేజెస్ ఉండండి. లైక్ ఇప్పుడు డాట్ నెట్ వాజ్ ద నాట్ ఫస్ట్ లాంగ్వేజ్. సో దానికి ముందు కూడా జావా ఉంది, దానికి ముందు C++ ఉండిండే. బట్ దేర్ ఆర్ సమ్ లైక్ లిమిటేషన్స్. దాన్ని ఓవర్కమ్ చేస్తూ ఆఫ్టర్ ఇన్ 2002 దే ఫెల్ట్ ఫస్ట్ వర్షన్ డాట్ నెట్ వచ్చింది ఎప్పుడు అంటే 2002. ఆండర్స్ హెసెల్బర్గ్ అతను ఏం కనుక్కున్నాడంటే అన్ని లాంగ్వేజ్ చదివాక దెన్ హీ ఫెల్ట్ లైక్ వీ నీడ్ టు క్రియేట్ వన్ లాంగ్వేజ్. అందులో ఎలా ఉండాలంటే ఒక అదర్ పర్సన్ దోస్ హూ డోంట్ నో ఆల్సో ఇఫ్ దే కమ్ టు అవర్ లాంగ్వేజ్ ఆ లాంగ్వేజ్ యూస్ చేసుకొని దే కెన్ డెవలప్ డిఫరెంట్ అప్లికేషన్స్ అనమాట. సో ఇఫ్ యూ సీ 2002లో ఫస్ట్ వర్షన్ వెన్ దే రిలీజ్డ్ ఇట్ వాస్ వెరీ బేసిక్. సో ఫ్రమ్ దెన్ టిల్ టుడే సో నౌ వీఆర్ టాకింగ్ అబౌట్ డాట్ నెట్ 8 విత్ C#12 అంటున్నాం. సో బిఫోర్ దాట్ వీ డోంట్ హ్యావ్ దోస్ టర్మినాలజీ. సో అప్పుడు ఎప్పుడైతే రిలీజ్ చేశారో దే నేమ్డ్ ఇట్ ఓన్లీ డాట్ నెట్ వర్షన్ 1.0. సో అందులో ఓన్లీ CLR బేస్ క్లాస్ లైబ్రరీస్తోని దే స్టార్టెడ్ డెవలపింగ్ ఇట్.